నమస్కారం. సిక్కల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా స్పందన టీవీ ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు, అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. సప్పరి పాలనతో రాష్ట్రంలో సంక్షేమానికి స్వర్ణయుగం తీసుకువస్తూ 2 ఏళ్లలో 1.49 లక్షల కోట్లు ఖర్చు చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్త్రీశక్తి, ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, దీపం 2, అన్నదాత సుఖీభవ తదితర పథకాల ద్వారా ప్రజలకు భారీగా ఆర్థిక లబ్ధి చేకూర్చామని మంత్రి వివరించారు. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు పనులు 76% పూర్తయ్యాయని, నేరేడు బ్యారేజీకి 641.10 కోట్ల పాలనా అనుమతులు లభించాయని తెలిపారు. మహేంద్ర తనయ ఆఫ్షోర్ ప్రాజెక్టుతో 26,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిందన్ పొన్కర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా, ఎమ్మెల్యే గుండు శంకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేశాం. భోగాపురంలో అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ నెల 1న గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు జాతికి అంకితం చేశారు. విమానాశ్రయం జిల్లాకు అందుబాటులో ఉన్న కారణంగా జిల్లా పారిశ్రామికంగా పర్యాటక అభివృద్ధి చెంది మన ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. దివ్యాంగ శక్తి పథకం అర్హత కలిగిన 1.59 లక్షల మంది దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం 18/3/2026 తేదీన ప్రారంభించి తద్వారా వారి సంక్షేమానికి మరియు ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకోవడానికి మరియు కుటుంబాలతో ఆనందంగా ఉండడానికి మా ప్రభుత్వం సుమారు 69.7 లక్షల ఆర్థిక లబ్ధి చేకూర్చుంది. స్త్రీశక్తి పథకం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని గత ఆగస్టు 15వ తేదీన ప్రారంభించాం. ఉచిత బస్సు సౌకర్యం ఉపయోగించుకొని తద్వారా సుమారు 120 కోట్ల రూపాయలు ఆర్థికంగా లబ్ధి చేకూర్చబడ్డాయి. ఎన్టీఆర్ భరోసాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ పింఛన్ కానుక ద్వారా దీర్ఘకాలిక మరియు తీవ్రమైన వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు, 85% కన్నా ఎక్కువ అంగవైకల్యం ఉండి మంచానికే పరిమితమైన వ్యాధి 6,000 రూపాయలు చొప్పున ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమం కింద వీరందరికీ భరోసాని మా ప్రభుత్వం కల్పిస్తుంది. శ్రీకాకుళం జిల్లా కోర్టు ప్రాంగణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోన రాజారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రధాన జిల్లా న్యాయమూర్తి సునీత ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు. రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ ప్రజల హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు. జిల్లాలో న్యాయస్థానాల సేవలు ప్రారంభమై 76 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమాన్ని అహింసా మార్గంలో ముందుకు నడిపించిన జాతిపిత మహాత్మా గాంధీజీకి అష్టోత్తర శతనామావళి పూజ శనివారం జరిగింది. శ్రీకాకుళంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్తల స్మృతి వనంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 105 అడుగుల ఎత్తులో ఉన్న జాతీయ జెండాకు వందనం సమర్పించి వందే మాత్రం జనగణమన ఆలపించారు. అనంతరం బాపూజీ ఆలోచన, ఆశయం, వ్యక్తిత్వం, గొప్పతనం కలబోసి అష్టోత్తర శతనామావళిని శాశ్వతంగా పండితులు నిష్టల నరసింహమూర్తి నిర్వహించారు. అలాగే స్మృతి వనంలో కొలువు తీరిన 65 మంది స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్తలు పేర్లతో పూజా కార్యక్రమం పుష్పాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ భారత స్వాతంత్ర చరిత్రలో ఎందరో త్యాగధనులు చేసిన కృషి నేటి స్వేచ్ఛ వాయువులు అన్నారు. మహానీయుల స్ఫూర్తిని నిరంతరం చాటి చెప్పడమే లక్ష్యంగా గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనం బృందం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిరం ప్రతినిధులు చౌదరి రాధాకృష్ణ, మెట్ట అనంతంబొట్లు, మహిబుల్లా ఖాన్, గురువు మురళి, రాజారావు తదితరులు పాల్గొన్నారు. జయదుర్గ భవానీ వెల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అరసవెల్లిలోని కేశవ వెల్డింగ్ షాప్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, సోడా చైర్పర్సన్ కొరికాన రవికుమార్లు పాల్గొని మాట్లాడారు. యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు. అలాగే పలు సేవా కార్యక్రమాలు కూడా చేయడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ రావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొరడ సర్వేశ్వరరావు, యూనియన్ అధ్యక్షులు కింతడ సంతోష్, ప్రధాన కార్యదర్శి దాడి సంతోష్ తదితరులున్నారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా కిన్నెరవాడ గ్రామంలోని శ్రీ జగద్గురు విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దివ్యక్షేత్రంలో ప్రపంచ శాంతి ప్రజా శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు, అభివృద్ధి అధ్యక్షులు సిద్ధయ్య స్వామీజీ ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సాయంత్రం మహా అఖండ దీపారాధన, జ్యోతి ప్రజ్వలన, జ్వాలా తోరణం, ప్రత్యేక పూజలు, మహామంగళహారతి నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం మహాప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి సహస్రనామ పారాయణం, శ్రీమద్ భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామార్చన, శ్రీ లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. హరినామ సంకీర్తన, గోవింద నామస్మరణతో భక్తులు స్వామివారిని ప్రార్థించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, పురజనులు, యువత, హరే రామ హరే కృష్ణ భక్తులు, స్వచ్ఛంద సేవకులు, విద్యార్థులు, పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గొలివే హైమావతి ప్రథమ వర్ధంతి సందర్భంగా శనివారం శ్రీకాకుళం నగరంలోని గోల్కొండ రేవు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ముందుగా హైమావతి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె తనయుడు శ్రీకాకుళం సిటిజన్ ఫోరం కార్యదర్శి జిఎల్ఎల్ నాయుడు మాట్లాడుతూ, హైమావతి అన్ని వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ సేవాభావం, కరుణ, అనురాగం, ఆప్యాయతలతో స్ఫూర్తిగా నిలిచారని స్మరించుకున్నారు. దాన ధర్మాలు, పశు సంపద సంరక్షణ, కార్మికుల అభ్యున్నతి, ఉమ్మడి కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మానవత్వానికి ప్రతీకగా నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు కేశవ రాంబాబు, మైలపల్లి నరసింహమూర్తి, వారాది సూర్యనారాయణ, సంఘ సేవకులు షోడవరం ఈశ్వరరావు, ఆర్ శేఖర్, గోల్కొండరేవు ప్రాథమిక పాఠశాల హెచ్ఎం కె శాంతిప్రియ, ఉపాధ్యాయులు ఎన్ రవి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక గొంటి వీధిలో శ్రీకాకుళంలో టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణమాదిగ ఆధ్వర్యంలో ఆయన ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా గౌరవాన్ని కాపాడుతూ దేశ అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రమణమాదిగ కోరారు. ఈ సందర్భంగా చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ టీడీపీ అధ్యక్షురాలు సవలాపురపు లక్ష్మి, కార్యదర్శి కొర్లకోట కొండలరావు, కొయ్యాన కృష్ణారావు, కొర్లకోట రామకృష్ణ, పాఠశాల విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. విశాఖ సిఓ పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ బొడ్డేపల్లి రవి మాట్లాడుతూ, విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదిగి అత్యున్నత పదవులు సాధించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రిన్సిపల్ వై రామకృష్ణ, అకాడమిక్ డీన్ బరటం రమేష్ కుమార్, ప్రైమరీ ఇన్ఛార్జ్ హిమబిందు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులకు సందేశాలు అందించారు. వివిధ క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి జాతీయ గీతాలాపనతో వేడుకలు ముగిశాయి. నగరంలోని జిల్లా సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ నూతన ప్రాంగణంలో 12 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 7 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసే పనులకు జిల్లా కలెక్టర్ సోమనాథ్ పుణ్కర్ స్వాతంత్ర దినోత్సవ రోజున శంకుస్థాపన చేశారు. 12 లక్షల వ్యయంతో 5 అడుగుల పీఠంపై 7 అడుగుల ఎత్తుగల కాంస్య విగ్రహాన్ని నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శివాని గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఆవరణలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ఉత్సాహభరిత వాతావరణంలో శనివారం జరిగాయి. కార్యక్రమం ప్రారంభంలో కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గౌరవ వందనం సమర్పించి యాజమాన్య సభ్యులకు స్వాగతం పలికారు. అనంతరం యాజమాన్య ప్రతినిధి విఎంఎం సాయినాథ్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా యాజమాన్య సభ్యులు మాట్లాడుతూ, స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు త్యాగాలను స్మరించుకోవాలని, విద్యార్థులు క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలను అలవర్చుకుని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులతో పాటు ఎన్ఎస్ఎస్ సేవల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో యాజమాన్య ప్రతినిధులు దుప్పల వెంకట్రావు, డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్లు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు దివంగత సర్దార్ గౌతులచ్చన్న జయంతిని పురస్కరించుకుని ఈ నెల 16వ తేదీ ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో అధికారికంగా వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సోమనాథ్ పుణ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటలకు డైనెట్ జంక్షన్ వద్ద ఉన్న సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారని, అనంతరం సమీపంలోని అంబేద్కర్ భవనంలో ప్రధాన సభ జరుగుతుందని వెల్లడించారు. ఈ రాష్ట్ర పండుగ వేడుకలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి ఉత్సాహంతో యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు బ్రాంచ్ 1, బ్రాంచ్ 2 ప్రాంగణాల్లో జరిగాయి. జాతీయ జెండా ఆవిష్కరణ, జాతీయ గీతాలాపనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వేచ్ఛ, ఐక్యత, క్రమశిక్షణ, బాధ్యత వంటి విలువలను విద్యార్థులు దైనందిన జీవితంలో ఆచరించి బాధ్యతాయుతమైన మానవీయ పౌరులుగా ఎదగాలని సూచించారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరిని పాఠశాల యాజమాన్యం అభినందించింది. దేశాభివృద్ధికి విద్యార్థులు సానుకూలంగా తోడ్పడాలని పిలుపునిస్తూ వేడుకలు ముగిశాయి. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు డాక్టర్ ముడుమూరు అన్నాజీరావు, డాక్టర్ పైల మురళీధర్రావు, డాక్టర్ అన్నెపు శివప్రసాదరావు, డాక్టర్ దుంపల హరిప్రసాదరావు, డాక్టర్ తమ్మినేని వేణుగోపాలరావు, కరెస్పాండెంట్ దుంపల అరుణ, అకాడమిక్ డైరెక్టర్ సాయి, ప్రిన్సిపల్స్ సత్యనారాయణ, సుజన, డీన్ ఢిల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సోర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్టల్ ప్యాలెస్, తోటపాలెం ప్లైవుడ్ పరిశ్రమ వద్ద జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సోర శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం కోసం మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకోవాలని, వారి ఆశయాలకు అనుగుణంగా దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొనసాగుతున్న సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసి పేదలు, నిరుపేదలకు అండగా నిలుస్తామని తెలిపారు. దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మహానీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని బత్తిలి పంచాయతీ అభివృద్ధి అధికారి కె శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బత్తిలి పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగదనుల త్యాగ ఫలితమే మనం ఇప్పుడు అనుభవిస్తున్న స్వాతంత్రం అని తెలిపారు. వారి ఆశయ సాధనకు మనమంతా కలిసి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, పంచాయతీ సచివాలయం సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాగావళి నది కుడి ఒడ్డున పొన్నాడ, తెప్పరేవు గ్రామాల్లో రాత్రి గ్రోయిన్లు ఏర్పాటు చేయాలని టీపీఆర్ నారాయణపురం ఆనకట్ట ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ పంచిరెడ్డి కృష్ణారావు వినతికి జిల్లా అధికారులు స్పందించారు. దరఖాస్తు మేరకు ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యశ్వంత్ సిబ్బందితో కలిసి శుక్రవారం పొన్నాడలో దివంగత పంచిరెడ్డి నీలయ్య, అల్లు తులసిరావు పొలాల సమీపంలో, తెప్పరేవులో దివంగత సాధు అప్పారావు పొలం సమీపంలో స్థలాలను పరిశీలించారు. గ్రోయిన్ల నిర్మాణానికి అవసరమైన అంచనాలను సిద్ధం చేసేందుకు ఈ పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా పంచిరెడ్డి కృష్ణారావు మాట్లాడుతూ గ్రోయిన్లు ఏర్పాటు చేస్తే నది కోతను అరికట్టడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని రైతుల పొలాలకు రక్షణ కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సత్యనారాయణ, బగ్గు సూర్యారావు, గండు తాతాజీ, రావాడ వలసనాయుడు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తి భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆవిర్భావ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. రాజకీయాలకు అతీతంగా స్వతంత్ర కార్మిక సంఘంగా పనిచేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ ఈశ్వరరావు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటమే మార్గమని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్ అన్నారు. జర్నలిస్టుల హక్కులు, వృత్తి గౌరవం, సంక్షేమం కోసం న్యాయమైన విధానాలపై సంఘటితంగా ఉద్యమించాలని ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ కౌన్సిల్ సభ్యుడు డోల శంకర్రావు పిలుపునిచ్చారు. అక్రిడేషన్, పెన్షన్, ఆరోగ్య భద్రత, బీమా, గృహ వసతి, పిల్లల విద్య, వృత్తి భద్రత తదితర సమస్యలపై సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని ఎన్ ఈశ్వరరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవి మల్లేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు సిరిగిరి చైతన్య, చౌదరి సత్యనారాయణ, చౌదరి మురళీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక సన్షైన్ స్కూల్లో శనివారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు స్కూల్ యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్, ఏపీ కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ విభూదు సూరిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల త్యాగ ఫలం మనం అనుభవిస్తున్న స్వాతంత్రం అని అన్నారు. ఆ త్యాగదనుల జీవిత చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారి ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం గత సంవత్సరం 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన కమల హర్షిత, జ్ఞాన ప్రసన్న, సంజయ్ కార్తిక్లకు విభూది సూరిబాబు చేతుల మీదుగా కాలేజీ బ్యాగులను అందజేశారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ ప్రదీప్, అకాడమిక్ డైరెక్టర్ నీరజ, నాగేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ సుధా,
ప్రభాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎండు ఖర్జూరంతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఎండకు ఎన్ని నీళ్లు తాగినా చెమట రూపంలో ఎన్నో లవణాలు బయటకు పోయి నీరసం వస్తుంది. అదే రోజుకు 4-5 ఎండు ఖర్జూరాలు తింటే పోయిన లవణాలు తిరిగి వస్తాయి. దీనిలో అనేక పోషకాలు ఉన్నాయి. ఖర్జూరంలో వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ను తగ్గించి బరువును నియంత్రించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడంతో ఇవి రక్త కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది కంటి సంబంధిత రుగ్మతుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఖర్జూరంలో ఫ్లావోనాయిడ్స్ ఉన్నాయి. ఇవి మధుమేహం, అల్జీమర్స్ వ్యాధి, అలాగే కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరంలో రాగి, సెలీనియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎముక సంబంధిత రుగ్మతలను నివారిస్తుంది. ఖర్జూరంలో విటమిన్ కే సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తం గడ్డ కట్టడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఖర్జూరంలో కోలిన్, విటమిన్ బి ఉన్నాయి. ఇవి గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది. సహజ ఫైబర్ అధికంగా ఉండి ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించడానికి, మీ మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాలేయ ఫైబ్రోసిస్ను నిరోధించడంలో కూడా పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన కాలేయ పనితీరుకు శరీరానికి సహకరిస్తుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఆలోచనల ఇనుప పంజరంలో బంగారు జీవితం కోసం చూడవద్దు. హృదయ విశ్వాసంతో సత్యవంతమైన జీవితాన్ని అన్వేషించు. లోతు లేని ప్రవాహాలు చెవులు పగిలే శబ్దం చేస్తాయి. లోతైన తపస్వీలు మౌనంగా బోధిస్తారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.